గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఒకటేమో ఖమ్మంలో రచ్చ ఒకటి, దాని తర్వాత మూసీ ప్రక్షాళనలో భాగంగా మేము గాంధీ విగ్రహాన్ని పెట్టబోతున్నామనంటే ఇల్లు కోల్పోతున్న వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. రోజు ఏడ చూడు వాళ్ళు అసలు ప్రభుత్వాన్ని ఒక రకంగా మామూలుగా తిట్టట్లేదు. విగ్రహాలు కట్టుకొని ఏం చేస్తారు, మమ్మల్ని ఎలగొట్టి అనేది మాట మాట్లాడుతున్నారు. ఒకటి నిన్న జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, అసలు లిక్కర్ స్కామే జరగలేదు. ఎందుకని పూర్తిగా కల్వకుంట్ల కవితని పూర్తిగా పార్టీల నుంచి వెళ్ళేలాగా, అట్లాగే ఆమె పార్టీ పెట్టేలాగా చేసింది ఎవరు? ఇట్లా రాజకీయాలు రోజు రోజు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పొచ్చు. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. మాట్లాడదాం ఒకసారి, ఏంది అసలు ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం ఏం డిసిషన్లు తీసుకోబోతోంది, ప్రభుత్వానికి మరి నెగిటివ్గా చాలామంది మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఖమ్మం ఇష్యూ సార్, పేదలు అంత భయంకరంగా ఎల్లగొడుతుంటే ఏమనిపించలేదు సార్? వీడియోస్ చూసినరా మీరు? పాపం ఏడుస్తున్నారు సార్ వాళ్ళు. ఇంత కష్టపడి మేమే కనిపించినామా, ఈ భూమిలో ఎప్పటి నుంచో మేము పైసలు పెట్టి మరీ కట్టుకున్నటువంటివి, ఇంత ఘోరంగా మమ్మల్ని ఎలగొడతారా అనేది పాపం వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్, ఎందుకు పోయినరా? ఎవరైనా మీ వాళ్ళు పోయినరా? అంటే ప్రభుత్వానికి సంబంధించి పోయినరా? ఓదార్చే ప్రయత్నం ఏమన్నా జరిగిందా? ఖమ్మంకు సంబంధించిన 147, 148, 149 సర్వే నంబర్కి అవును, హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ల్యాండ్ ప్రొటెక్షన్ గురించి ప్రభుత్వం పోవడం వాస్తవం. ఇది భూదాన్ ల్యాండ్ 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జూలై నెల అనుకుంటా నేను, ఇదే సేమ్ వాళ్ళని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేసి రోడ్ల పాలిడ్చేసినారు. కానీ ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలకి ఇబ్బంది చేసి వాళ్ళని తీసి బయట పడేసి గాలికి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాదు. రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలకి గాలికి ఇడిసే సమస్యనే లేదు. గత ప్రభుత్వము అదే సేమ్ ల్యాండ్ మీద తీసేసి బయటికి గెంటేసినారు. మేము అట్లా చెయ్యం. మేము వాళ్ళకి అర్హులైన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ కానీ డెఫినెట్లీ మేము వాళ్ళకు ఆదుకుంటాం. ఇది ప్రభుత్వం ల్యాండ్ అండి. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రభుత్వం దానికి స్వాధీనం చేసుకుంది. ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం ల్యాండ్కి డెఫినెట్లీ ప్రభుత్వము ముందుకొచ్చి తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో గతంలో ఉన్న లీడర్లు బీద వాళ్ళకి ఏంటంటే సొంత ఇల్లు లేదు, ఏదో 1,00,000 రూపాయలకో 2 లక్షలకో 5 లక్షలకో తీసుకొని ఆ భూదాన్ ల్యాండ్ మీద కూసోపెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ లీడర్లు. గతంలో వాళ్ళే పెట్టినారు, వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ తీసి వాళ్ళని బయటికి గెంటేసింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కట్టుకున్నారు. మళ్ళీ హైకోర్టు ఆర్డర్ వచ్చింది. ఈ హైకోర్టు ఆర్డర్ మేరకు మేము డెఫినెట్లీ ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకుంటాం. అవును సార్, ల్యాండ్ స్వాధీనం చేసుకోకంటే ముందు వాళ్ళకి ఏదన్నా చూపించాలి కదా. ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళని అందరినీ అక్కడికి తరలించిన తర్వాత కదా మీరు ఈ పని చేయాలా. ఇప్పుడు మేము రోడ్ మీదే పడేసిండ్రు. లేదండి మేము డెఫినెట్లీ వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాము, వాళ్ళకి అన్ని చెప్పినాము, మేము మీకు ఇస్తున్నాము, మేము ఇవ్వబోతున్నాము, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. వాళ్ళు ఇడిచినట్టు గాలికి ఇడవలే, మేము వాళ్ళకి ప్లేస్ ఇచ్చినాం సపరేట్గా, మీరు టెంపరీగా ఇక్కడ ఉండండి, మేము మీకు ఇవన్నీ, ఎందుకంటే ప్రభుత్వ భూమి అది. ఏదన్నా వాళ్ళ ప్రైవేట్ భూమి అంటే భూసేకరణ ప్రకారం వాళ్ళకి అన్ని మన ప్రొసీజర్ ఏముంటుంది అవన్నీ ఫాలో చేస్తాం. ఇక్కడ ఈ ప్రభుత్వం భూమి మీద కంపల్సరీ తీయాల్సిందే. మేము కొత్తగా తీస్తలేమండి, గత ప్రభుత్వాలు తీసినారు కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో వాళ్ళ లీడర్లు చేసిన కుట్రల మీదనే వాళ్ళు ప్రభుత్వ ల్యాండ్ కబ్జా అయిందని వాళ్ళే తీసినారు. మేము కొత్తగా తీస్తలేం, మళ్ళొచ్చి వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళొచ్చి కూర్చున్న తర్వాత ఏం చేయలేము. ఇది ప్రభుత్వ ల్యాండు,
ప్రైవేట్ ల్యాండ్ అంటే దాంట్లో వేరే విషయం ఉంటుంది. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు గారి ఇన్వాల్వ్మెంట్ లేదా? అక్కడ ఉన్న ల్యాండ్ 60 ఎకరాలు, 30 ఎకరాలల్లో వీళ్ళు పేదలు ఉన్నారు అని అనుకుందాం. 600 ఫ్యామిలీస్ సార్, ఏం మామూలు ముచ్చట అనుకుంటున్నారా? 600 ఫ్యామిలీస్ని రాతోరాత్ మొత్తం అన్నీ వాళ్ళు కొద్దిగా బాగానే కట్టుకున్నారు సార్. ఇప్పుడు మోసపోయింది వాళ్ళే కదా, పైసలు తీసుకున్నారు, అవతలు పడ్డారు. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతుంది? ఎవరు? ప్రజలే కదా. మీరు ప్రజా ప్రభుత్వం అని అంటారు, మరి ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. మేము డెఫినెట్లీ అండి, మేము చేస్తాము, చెయ్యమంటలేం కదా. గతంలో వాళ్ళు గాడికి ఇచ్చినట్టు మేము గాలికి ఇడవము. మేము డెఫినెట్లీ వాళ్ళకి చేస్తాం. టెంపరీగా వాళ్ళకి ఇచ్చినాము, కూర్చో ఉన్నమని చెప్పినాము, మేము అరేంజ్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ భూమి కదా, దీనికి ఏం ప్రొసీజర్ ఏమి ఉండదు. ప్రభుత్వ భూముల మీద కూర్చున్న వాళ్ళకి ప్రొసీజర్ ఉండదు. భూసేకరణ చట్టం వాళ్ళకి వర్తించదు. ఇది ప్రభుత్వ భూమి, గత ప్రభుత్వమే తీసింది. ఇవాళ బట్టకాసి మా మీద వేస్తే ఎట్లయితుంది? మేము రోడ్ల పాలు చేస్తున్నామంటే ఎట్లయితుంది? మేము ఎవ్వరికి రోడ్ల పాలు చేయము. ఇది ప్రజాప్రభుత్వము. ప్రజలకి ఏ మేరకు ఉంటుంది, ఏ మంచుకుంటుంది వాళ్ళకే చేస్తాము. ప్రభుత్వ భూమి మీద కూర్చున్న తర్వాత కూడా మీరు వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజు అవన్నీ ఇచ్చి పంపిమంటే ఎట్లయితే చెప్పండి. గతంలో 10 సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి తెలంగాణలో ఎంత ఉంది? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము సీటు మీద ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత దోసుకోబోయింది, ఇవాళ ఎంత ఉంది చూడండి. ఇది ఎవరి బాధ్యత? ప్రభుత్వ భూమి కాపాడే బాధ్యత ప్రభుత్వందే. ఏ ప్రభుత్వం ఉండని, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఎవరైనా ఉండని. ఇప్పుడు ఆరోపణ ఒకటి ఉంది సార్, తుమ్మల నాగేశ్వరరావు గారిది 30 ఎకరాల భూమి ఉంది అక్కడ అనేది వాళ్ళ ఆరోపణ. ఆయన కోసమే ఇదంతా జరుగుతుంది అనేది. ఇది భూదానండి. మేము మా వంతు చేస్తలేము. హైకోర్టు ఆర్డర్ మీద, హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇది జరుగుతుంది. దీంట్లో వాళ్ళ ల్యాండ్ ఉందా, దీళ్ళ ల్యాండ్ ఉందా, అది తర్వాత ముచ్చట. చాలా క్లియరు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే మేము చేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఉంటే అది కూడా తీసుకుంటాం. ప్రభుత్వ భూమి 1 ఇంచ్ భూమి కూడా ఇసేది లేదు. ఎవరు మంత్రి ఉన్నా సరే, ఎవరన్నా ఉండని, ప్రభుత్వ భూమి అనేది ప్రభుత్వందే. ఎవరు అయ్య సొమ్ము కాదు. ఏ మంత్రి ఉండని, ఏ ముఖ్యమంత్రి ఉండని, ఎవరైనా ఉండని, ప్రభుత్వం భూమి అంటే ప్రభుత్వ భూమి కాపాడే బాధ్యత కూడా. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి. ప్రజలు మాకు ఎన్నుకున్నారు. మీ గురించి, మా ప్రజల గురించి సంక్షేమం చేయండి, ప్రభుత్వ భూములను కాపాడుకోండి, మంచి ప్రభుత్వం నడపమని మాకు ఇచ్చిన అవకాశము మేము చేస్తున్నాము. తప్పేం చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు మొత్తం ఈ స్కెచ్ అంతా వేసిందే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. మీరు ఇటువైపు కూడా రాకండి, పొంగులేటి గారు రావద్దు, సీఎం గారు రావద్దు అనేదే ఇట్లా మాట్లాడుకొని చేస్తున్నటువంటి వ్యవహారం. నేను ఒకటే అంట, ప్రచారం వేరే ఉంటుంది, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వేరే ఉంటుందండి. బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంగా ప్రభుత్వంలో ఉన్న దోసుకున్న ల్యాండ్లన్నీ, కుట్రలన్నీ ఇవాళ బయటికి ఒకటి తర్వాత ఒకటి బయటికి వస్తుంది. మనకు ఎలాంటి సంబంధం లేదు. ఏం కుట్ర ఉంటే కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మీడియాలో ఒక నడుస్తుంది, ప్రజలుకి ఏం వినిపించాలది ఆపోజిషన్ వినిపిస్తుంది. అది తప్పు. ప్రజల వైపు నించొని వాళ్ళకి కన్స్ట్రక్టివ్గా సలహాలు సూచనలు ఇచ్చి ఇట్లా మనము ప్రజలకు చేస్తే బాగుంటుందనే సలహాలు తీసుకొని మేము తీసుకొని రెడీ ఉన్నాం. మాకు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఆపోజిషన్ పాత్ర మీరు సరిగ్గా వహించండి. మీరు ప్రజలని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది మానుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి 2 సంవత్సరాలు అయింది. గత 10 సంవత్సరాలు మీరు చేసిన వాగ్దానాలు కానీ, చేసిన కుట్రలు కానీ, మేము 2 ఇయర్స్లో ఎలాంటి కుట్రలు లేవు. 2 ఇయర్స్లో మేము చాలా స్పష్టంగా ప్రజలకి ఉద్యోగాలు ఇస్తూ, సంక్షేమం చేస్తూ, ప్రభుత్వ భూములు కాపాడుకుంటూ మేము ప్రభుత్వం 2 సంవత్సరాలు మేము గడుపుకున్నాము. దానికే తిరిగి ప్రజలు మాకు మళ్ళీ పట్టం కట్టినారు. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, 85% మాకు వచ్చింది. మన మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు మళ్ళీ 80-85% మనకు వచ్చినాయి. డెఫినెట్లీ ప్రజలు మేము చేస్తున్న పనితీరు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న నడుపుతున్న ప్రభుత్వము ప్రజాప్రభుత్వం ప్రజలకు నచ్చిందనే మనకు తిరిగి ఇస్తున్నారు. ఆపోజిషన్ ఏమైనా మాట్లాడుతుందండి, ఆపోజిషన్ కుట్రల భాగంగానే మాట్లాడుతుంది. వాళ్ళు ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఈ భూములు కథలన్నీ బయటికి రావద్దు, మేము దోసుకున్న పైసల మాటలన్నీ బయటికి రావద్దు, దానివలన ప్రజలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మిస్గైడ్ చేసే ప్రయత్నం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు సార్, ఇప్పుడు మళ్ళా మూసి ప్రక్షాళన, సుందరీకరణ అని చెప్పి ఎందుకు అంతంత పెద్ద విగ్రహం మాకెందుకు, మా ఇండ్లను కూలగొట్టి మీరు విగ్రహాలు కట్టుకొని ఏం చేస్తారు? విగ్రహమా ఇంపార్టెంట్, మేమా ఇంపార్టెంటా అని ఈ మూసికి సంబంధించిన బాధితులు మీకు తెలుసు కదా సార్. ఇక్కడ మన
బండ్లగూడ దగ్గర జరుగుతున్నటువంటిది తెలుసు కదా, వారం రోజుల నుంచి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఏ సార్ అది మాకు వదిలేస్తే ప్రజలు ఏముంటది? ముఖ్యమండి, మాకు విగ్రహాలు ముఖ్యం కాదు. ఎక్కడ శాపనార్థాలు పెడుతున్నారు మీరు అదే చూస్తలేదు. అవన్నీ అన్ని దీవెనలు ఆపోజిషన్. అనుకుంటున్నారా ఏంటి? నేను ఎక్కడే అంటున్నానండి, ఆపోజిషన్ చేస్తున్న కుట్ర. ఆపోజిషన్ ఏం చేస్తుంది, వాళ్ళకి మిస్గైడ్ చేస్తుంది. నాకు ఒక్కటి చెప్పండి, విగ్రహం అక్కడ పెడుతున్నారని ఎవరు చెప్పినారు చెప్పండి. డూ యూ హ్యావ్ ఎనీ జీవో? ఏదన్నా డిపిఆర్ ఉందా? 5,000 కోట్లతో ఇక్కడ పెద్ద 150 అంతస్తుల విగ్రహం కడుతున్నారని చెప్పినారు. ఎవరు చెప్పినారు? అది ప్రభుత్వం చెప్పిందా? అపోజిషన్ చేస్తున్న కుట్ర. అదే అంటున్నా నేను. వాళ్ళకు ఉన్న వాళ్ళు బఫర్ జోన్లో ఉన్నారు. మధు రీచ్ అపార్ట్మెంటు బఫర్ జోన్లో ఉంది, బండి కింద ఉంది. అది 500 మీటర్లు. మేము ఎక్కడ 50 మీటర్స్ కన్నా ఎక్కువ తీసుకోము బఫర్ జోను. మూసీ ఈసా సంఘంలో అక్కడ 500 మీటర్లు ఉంది, బండి కింద ఉంది. అది లో స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అనేది ఉంటుంది. అవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నది మేము, మీకు వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతుంది, మేము రోడ్డుకి ఇట్లా తీసి ఇక్కడ పడేస్తలేము. వాళ్ళతోటి గ్రామ సభలు చేస్తున్నాం. భూసేకరణ చట్టం ప్రకారం గతంలో మీరు గాలికిడిచినట్టు 2013 యాక్ట్ ఎట్లుంది, మీరు తీసుకొచ్చిన యాక్ట్ ఏంది? 2016 మల్లన్న సాగర్లో మీరు ఏం చేసినారు? పోలీసు వాళ్ళని పెట్టి లేపడేసినారు. మేము ఏమి ఇస్తున్నా తీసుకోమని. నో, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మేము తీసుకొచ్చిన, ఈ దేశంలో మేము తీసుకొచ్చిన చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013లో తీసుకొచ్చినాం. వాళ్ళకి ఏం లాస్ అవుతుంది? భూమి లాస్ అవుతుందా? నష్టపరిహారం ఇస్తాం. వాళ్ళకి కన్స్ట్రక్షన్ ప్లేస్ ప్రాబ్లం అవుతుందా? దానికి కూడా నష్టపరిహారం ఇస్తాం. వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది, వాళ్ళకి బిజినెస్లు కోల్పోతుంటే దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకుంటే జాబులు ఇచ్చే ప్రయత్నం కూడా డెఫినెట్లీ ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. మేము ఇప్పుడు నోటీసులు ఇచ్చినాం. మీరు చేసినట్టు మల్లన్న సాగర్లో మేము చేస్తలేం. మేము భూసేకరణ చట్ట ప్రకారం ప్రాపర్ నోటీస్ ఇచ్చి గ్రామ సభలు చేసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ రిమార్క్స్ తీసుకొని హై అథారిటీస్ తీసుకుపోయి మళ్ళా ప్రజల గురించి ఏం బాగుంటుంది, వీళ్ళకి ఎట్లా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది పడకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలి, అది మేము ఎవరు మాట్లాడిండ్రు? ఎవరు మాట్లాడినట్టే ఉన్నారు కదా సార్. ఇంకా ఇంత తొందరగా వాళ్ళు బయటకు వచ్చేసి మేము బఫర్ జోన్లో రాము, మాకు ఈ విగ్రహం గురించి మాకు తీసేస్తున్నారు, గాంధీ గారిని కూర్చోబెట్టడానికి మీరు తీసేస్తున్నారు. అరే గాంధీ గారి స్టాచ్యూకి ఏం సంబంధం? నాకు అది చెప్పండి ఫస్ట్. ఎలాంటి సంబంధం లేదు. ఇది మూసీ సుందరీకరణ అంటారు, మూతి ప్రక్షాళన, రిజువినేషను. ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో మీరు గంగా నది కానీ సాబర్మతి కానీ అందరికి రిజువినేషన్ చేసినారు కదా. ప్రజల మంచి గురించి ఇది. దానిలో పోతున్న నీళ్లు చూడండి. వాళ్ళ వలన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది, హెల్త్ హజార్డ్స్ ఎంత అవుతుంది, ఒక్కొక్క బాబు పుట్టిన బాబు హార్ట్లో హోల్ వస్తుందండి, ఎంత ఇబ్బంది పడుతుంది. ఇది మూసీ నది నల్గొండ వరకు పోతుంది. అక్కడ చేస్తున్న వ్యవసాయము, అక్కడ పండుతున్న పంటలు ఎవరు కొంటలేరు. వాళ్ళకి ఎంత పండ్లు తిన్న వాళ్ళకి, పంటలు తిన్న వాళ్ళకి ఎలాంటి బాధలు వస్తున్నాయి. ఇవన్నీ వ్యాధులు ఎవరు చూసుకోవాలి? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇది గతంలో మీరు చేస్తా అన్నారు, చేయలేదు, గాలి గిడిచేసినారు. ఎస్, ఈ ప్రజాప్రభుత్వం ప్రజల మంచి గురించి చేస్తుంది. డెఫినెట్లీ ఎవరెవరికి లాస్ అవుతుంది, ఎవరెవరికి లాస్ అవుతుంది మేము ఆదుకుంటాం. ఎవరికి రోడ్ల గాలి ఇడవము. దాని పక్కకు ఉన్న వాళ్ళు అనఫీషియల్గా ఉంటారో అఫీషియల్గా ఉంటారో వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకుంటాం. డబల్ బెడ్రూమ్ ఇస్తాం, వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం కావాలంటే అది ఇస్తాం. అన్నీ ఏది బాగుంటే ప్రజలు ఏ లెవెల్లో ఎస్ ఎక్సెప్ట్ చేస్తారో ఆ లెవెల్లో చేసి మేము ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకొని పెద్ద ఎత్తున ఒక 140 ఫ్యామిలీలు 400 ఫ్యామిలీలు ఇక్కడ ఉంటున్నారు. ఎస్, ఎవ్రీబడి ఒక దాంట్లో అపార్ట్మెంట్లో మీరు లాస్ అయినారు. గతంలో మీరు ఫ్లాట్లు పైసలు ఇచ్చి కొనుక్కున్నారు. మేము కూడా ఇవాళ మీకు అన్ని విధాలుగా
సపోర్ట్ చేస్తూ మీరే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగానే పర్మిషన్ ఇస్తది, అవునా? మళ్ళా కాంగ్రెస్ అంటే పార్టీ ఇప్పుడు ఈ వచ్చి పర్మిషన్లు మళ్ళీ ఇచ్చే మేము గూల్ చేస్తామని మేము ఒకటే చెప్తాది. అంటున్నామండి, ఏంటిది అని అడుగుతున్నారు. పర్మిషన్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఆఫీషియల్స్ది. ఎలాంటివి అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. చాలా క్లియర్. తప్పు అనేది ఏ ప్రభుత్వంలో జరగద్దు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగద్దు, బీజేపీ ప్రభుత్వం కూడా జరగద్దు. ఈ ప్రజల సంక్షేమం, ప్రజల ఇంపార్టెంట్, ప్రజల రెస్పాన్సిబిలిటీ, ప్రజల పైసలు. ఓకే, గత ప్రభుత్వం అప్పుడు జరిగిన ఆఫీషియల్స్ వల్ల ఇవాళ వాళ్ళు తప్పులు అయినారు. ఓకే, 15 సంవత్సరం వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము రోడ్ల మీద ఎడిసేస్తున్నామా? డెఫినెట్లీ మేము వాళ్ళకి నష్టపరిహారము, ల్యాండ్ ఎక్వైజేషన్, భూసేకరణ చట్టం ప్రకారమే వాళ్ళకి ఆదుకుంటాం. ఈ మీ లెక్క కాదు, ఇట్లా మేము ఏది డిసైడ్ చేస్తున్నాం అదే ఇస్తాం. లేదు, గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఏం కావాలి, మీకు ఎంతవరకు మీరు లాస్ అవుతున్నారు, అవి డెఫినెట్లీ మేము వాళ్ళకి మరి నష్టపరిహారం మూసీలో చేస్తాం. కలుస్తున్నటువంటి వ్యర్థాలు ఏంటి సార్? రోగాలు వస్తుంది ఈ కంపెనీలో నుంచి వచ్చే వ్యర్థాల వల్ల దాని మీకు గురించే తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని ప్రజలందరూ బాధపడుతున్నారు. మూసికి ఆనుకొని ఉన్న ఇది 70 కిలోమీటర్ల దూరం వరకు ఇది జరుగుతుంది. ఇటు చుట్టుపక్క ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అందరికీ ఇబ్బంది నుంచి బయటికి తీయనీకి రిజువినేషన్ అనేది మేము చేస్తున్నాం. ఇది మా గురించి చేస్తలేరు, రేవంత్ రెడ్డి గారు స్వార్థం గురించి చేస్తలేరు. ప్రజల గురించి గత ప్రభుత్వాలు చేయలేదు. ఇప్పుడు ఎవరన్నా డిసిషన్ తీసుకోవాలి కదా, ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి కుట్రలు చేస్తే ఎవరేం చేయలేరు. ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, చాలా క్లియర్గా చెప్తున్నాం. భూసేకరణ చట్ట ప్రకారం దాంట్లో ఎవరికి లాస్ కాకుండా మీకు అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్తున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి 150 ఫీట్ల మీరు గాంధీ స్టాచ్యూ పెడుతున్నారు. దానికి మేము మాకు గాంధీ స్టాచ్యూ ఇక్కడ కూర్చోమని చెప్పినారా? మాకెందుకు ప్రజలను తీసేయమని చెప్పినారా గాంధీ గారు? ఏం మాటలండి ఇది? ఎవరు చెప్పినారు మీకు? ఎక్కడన్నా డిపిఆర్ ఉందా? నాకు ఒక్కడే చెప్పండి, డిపిఆర్ ఉందా మీ దగ్గర? 5,000 కోట్లని ఎవరు కళ వచ్చింది? కేటీఆర్ గారు కళలు వచ్చిందా? అది బీఆర్ఎస్ లీడర్ కళలు వచ్చిందా? ప్రజలకు తీసుకొచ్చి మిస్గైడ్ చేస్తున్నారు. ప్రభుత్వంకు ఎట్లా తిట్టిపియాలని, ప్రభుత్వం మీద ఎట్లా బట్టకాల్సి చేయాలని అదే ఆలోచన కదా. అవును, గాంధీ మనమడు కూడా మీకు అవునండి, ఆయన వరకు కూడా మిస్గైడ్ అయింది అది. ఇక్కడ ఏం జరుగుతుంది పాప ఆయనకేం తెలుసు? ఇక్కడ ఈ ఆపోజిషన్ కుట్రల భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. అక్కడ కూర్చొని పాపం ఆయన కరెక్ట్గా చెప్పిండు. మా తాతని మీరు విగ్రహం కూర్చోబెట్టి ప్రజలని బయటికి వేయకుండా పెట్టినారు. ఇది తప్పు కాదు. ఎస్, ఇట్ ఈస్ వెరీ ట్రూ. విగ్రహం గురించి మేము చేస్తలేం, రిజ్యువినేషన్ గురించి మేము చేస్తున్నాం. అది బండి కింద ఉందండి. డెఫినెట్లీ దానికి 500 మీటర్లు ఉంటుంది, 50 మీటర్స్ రూల్స్ ప్రకారం ఉంది ఆల్రెడీ. బఫర్ జోను ఎంతవరకు తీసుకోవాలి, డెఫినెట్లీ ఆ ప్రకారమే జరుగుతుంది. దానికి తీసుకొచ్చి విగ్రహానికి అంటించేసి గాంధీ గారికి అంటించేసి చేస్తే ఇది కాదు. ఈ ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ప్రజల్లారా మీరు కూడా అధికారులతోటి సంప్రదాయాలు చేసి ఏముంది, ఎట్లా జరుగుతుంది, ఏమైనా డిపిఆర్ ఉందా అని అడగండి. మేము ఎంజాయ్మెంట్ సర్వే చూడాలి ఫస్ట్. దాని గురించి సర్వే చేయడానికి పోతే మేము మీకు ఆల్రెడీ మాకు ఇబ్బందులు ఏమున్నాయో మేము పెట్టినాం, మీరు మాకు దానికి జవాబు ఇవ్వకుండా ఎంజాయ్మెంట్ సర్వే ఎట్లా వస్తారంటే, ఎస్, ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వేకి వస్తుంది. వచ్చిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఎవరు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ఎవరు ఓనర్లు ఉన్నారు, ఎంతవరకు అది బఫర్ జోన్ ఉంది, దాంట్లో ఏమన్నా బోర్వెల్ ఉందా, దాంట్లో ఏమన్నా వేరే ఎలక్ట్రికల్ది ఏదైనా ఉందా, ఏదన్నా వాళ్ళ ఇల్లు ఉందా లేదా, ఏమన్నా పంటలు జరుగుతున్నాయా, అవన్నీ ఎంజాయ్మెంట్ సర్వే తర్వాత తెలుస్తుంది. మేము ఏం చేసినామండి, ఇంకా ఏమన్నా కూల్చోబెడుతున్నామా? ఎంజాయ్మెంట్ సర్వే చేసే రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంకి ఉంది. డెఫినెట్లీ మేము మీకు నష్టపరిహారం ఇవ్వాలంటే, మీకు ఇబ్బంది లేకుండా ఏమైనా చేయాలంటే మేము ఎంజాయ్మెంట్ సర్వే ద్వారానే రిపోర్ట్లు తెచ్చుకుంటాం. వాళ్ళకి ఎవరెవరు ఓనర్లను వాళ్ళకి మేము తర్వాత తిరిగి జవాబు ఇస్తాం, వాళ్ళకి ఆదుకుంటాం కూడా. ఇది ఎస్. సరే సార్, ఇప్పుడు మీరు చెప్పిన వాయిస్ అయితే ఎట్లా మరి ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. కానీ బట్ ఏంటి సార్, మరి కవిత గారు మాట్లాడినట్టే అనిపిస్తుంది. మీరు అంటే కవిత గారు కూడా మీ పార్టీలో చేరుతారా ఏంది? ఎందుకంటే తను బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నది, మరి ఇక తను కొత్త పార్టీ పెడుతుంది అంటున్నారు, కానీ మీ పార్టీలకే వస్తుంది అనేది పెద్ద చర్చ. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది, నో మోర్ లిక్కర్ స్కామ్ అని. ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రములు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటి ఉందని చెప్తే ప్రజలు నమ్మలేదనుకుంటున్నారు. ప్రజలు నమ్ముకున్నారు, కొందరు నమ్మినారు, కొందరు వాళ్ళు మిస్గైడ్లో వచ్చినారు. కానీ ఇవాళ సొంత బిడ్డే చెప్తుంది, బీఆర్ఎస్ బీజేపీ
ఒకటే, మీ ఆస్తులని కాపాడుకోనికి బీజేపీతో దోస్తీ చేసుకొని నాకు కూడా బలి చేసినారని క్లియర్గా ఆమె చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు కవితకి బలి చేసిన వాళ్ళ ఆస్తులను సేవ్ చేసుకోనికి బీజేపీని తిరిగి రాష్ట్రంలో 8 ఎంపీలు తీసుకురానికి వాళ్ళు చేసిన కుట్ర ఇది. ఎవరైనా బిడ్డని బలి చేస్తారా సార్? ఏ మాట్లాడతారు సార్? పైసలు కాపాడు. నేను ఎక్కడే అంటున్నా, ఈ ఆస్తులు దోసుకోవాలంటే కొన్ని రోజులు జైలుకు పోయిరా అమ్మా అని ఉంటుంది. ఇవన్నీ సేవింగ్ దాని గురించే కదా అమ్మ బయటకు వచ్చి మాట్లాడుతుంది. మేమన్నా చెప్పినామా కవిత గారు మీరు బయటికి వచ్చి మాట్లాడండి అని ఏమన్నా చెప్పినామా? ఆమె ఎందుకు బయటకు వచ్చింది అది మీరు చూడండి ఫస్ట్. ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫాదర్నే ఎందుకు చెప్తుంది మీరందరూ బీజేపీతో దోస్తీ ఉన్నారు, మీరందరూ ప్రజల ఆస్తులు దోసుకున్నారు ఎందుకు మేము చెప్తున్నామా? సొంత బిడ్డనే చెప్తుంది కదా. ఇవాళ లిక్కర్ స్కామ్లో ఎందుకు జరిగింది అది? ఢిల్లీలో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీ క్యాపిటల్, అక్కడ ప్రభుత్వం లేకుంటే ఎట్లుంటుంది? మీరు ఢిల్లీలోనే మీ ప్రభుత్వం లేదని మాట రావద్దని ఇది అమిత్ షా గారు చేసిన కుట్ర. కేజ్రీవాల్ని తీసుకుపోయి లోపటేసినారు, మనీష్ సిసోడియాని తీసుకుపోయి లోపటేసినారు, దాంట్లో ఏమే లింక్ ఉందని ఈమెను కూడా తీసుకుపోయి లోపటేసినారు. అంటే ఇప్పుడు ఆ పక్కడ గెలవాల్సింది ఇక్కడ కూడా ఎంపీలు కావాలి కదా. బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉందని కాంగ్రెస్ చెప్తుంది. చెప్పినప్పుడు మేము బీఆర్ఎస్ ఒకటి లేదు అని తీసుకుపోయి ఈమెకు లోపటేసి 8 సీట్లు గెలిపించుకున్నారు. ఎందుకు మీకు 7 సీట్లలో డిపాజిట్ కూడా రాలేదు చెప్పండి? మీరు డెఫినెట్లీ వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించారు. ఎందుకంటే మీ ఉన్న ఆస్తులు కాపాడుకోనికి, మీ ఉన్న అన్ని పైసలు సేవ్ చేసుకోనికి బీజేపీతో కలిసి మీ బిడ్డనే బలి చేసినారు. మేము ఒకటే అంటున్నామండి, ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసిన కుట్ర. ఢిల్లీలో ప్రభుత్వం తీసుకురానికి చేసుకున్నారు. ఇవాళ చాలా క్లియర్ అయింది. స్కామ్ నిరూపించలేకపోయినారు. ఏమనంటే ఏసీబీ వాళ్ళు ఎవరు అవునండి చెప్తామండి, చెప్తాము. ఎవరు చెప్పినారు? ఎవరు బేస్ మీద చెప్పినాము? నేను ఒకటే చెప్తామండి. ఇప్పుడు ఇవాళ అది చెప్పింది ఎవరు? మేము చెప్పినామా? ఏసీబీ చెప్పింది, సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పింది, మేము చెప్పలే. అది ఎవరి చేతిలో ఉంది? ఆ అటానమస్ బాడీలన్నీ బీజేపీ చేతులు ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నరుకి అప్లికేషన్ ఇచ్చుకొని వాళ్ళు అరెస్ట్ చేయించుకున్నారు. మేము చెప్పింది కాదు. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తుందండి? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? తప్పు ఉంటే తప్పు అని చెప్తాం. ఎందుకంటే ఏసీబీ వాళ్ళు చెప్పినారు ఇంత ఉందని, తీసుకోపోయి లోపడేయనా అని చెప్తాం. మీ ఎంపీ ఆన్ రికార్డ్గా చెప్తాడు కేజ్రీవాల్ గారు ఇప్పుడు లోపడబోతారు అని. అంటే మీకు ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే మీరు ఆయనకి తీసుకుపోయి లోపడేసినారు. ఇవాళ క్లీన్ చీట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. గెలిచే సీటు మీరు అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు గెలుచుకున్నారు. మేము బీజేపీ బీఆర్ఎస్ తోటి లేనని చెప్పనీకి కవితను లోపడేసినారు. అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏముంది? ఏం మిగలేదు. క్లీన్ చీట్ ఇచ్చి పడేసినారు. ఇది ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇప్పుడు కేసు మొత్తం అయిపోలేదు, మళ్ళీ సిబిఐ హైకోర్టు ఇప్పుడు ఒకటి స్కామే కాదని చెప్పింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబులా? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సిబిఐ రెస్పాన్సిబుల్. ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. మీరు బాగా ప్రచారం చేసి గెలిచిండ్రు అంటున్నా. లిక్కర్ స్కామ్, వాళ్ళ బిడ్డనే లిక్కర్ స్కామ్ చేసింది. అవునండి, వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడున్నాయని చెప్పి మేము గెలిచినాం, చూపించినాం ప్రజలకి. దానికే కదా కవిత బయటకు వచ్చి చెప్పింది. ఆమె కూడా చెప్తుంది, మేమే చెప్తున్నామా? బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంది, ఆమె కూడా బయటకు వచ్చి చెప్తుంది. మేం చెప్తే ఆపోజిషన్ అంటారు. సొంత బిడ్డ కదా, ఏమంటారు? దీనికి ఈ లిక్కర్ స్కామ్తో కవిత గారు బయటికి రావడము, కవిత గారి మీద కేసు అవ్వడము, దానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అండి? మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమన్నా చేసినామా? మేము వచ్చిన కారణం బిఫోరే కేసు బుక్ అయింది అది. సో చాలా క్లియర్గా ఏమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ దొరుకుతుంది, బట్టకాల్సి వేసేయాలి, మీడియాకు తిప్పుతూనే ఉండాలి. మీరు ఏం ప్రజల నుంచి ఏం తిట్టిపియాలనుకుంటారో అది మూసీ దగ్గర అట్లనే ఉంది, తిరిగి ఈ లిక్కర్ స్కామ్ దగ్గర అట్లనే ఉంటుంది, ఖమ్మంలో కూడా అట్లనే ఉంది. ఖమ్మంలో మీ ప్రభుత్వమే ఉన్నప్పుడే వాళ్ళకి తీసేస్తుంది, మేము ఇప్పుడు తీసేస్తే తప్పు. మేము హైకోర్టు ఆర్డర్ కింద తీసినాం. సో ఇది ప్రభుత్వం ల్యాండ్ కాపాడే బాధ్యత ప్రభుత్వందే, ఏ ప్రభుత్వం ఉండని.
ప్రజలకి ఆదుకోవాలి, అది కూడా మా బాధ్యత. మా ప్రభుత్వం ఉంది, డెఫినెట్లీ వాళ్ళకి ఆదుకుంటాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.